హలో గాయస్, వెల్కమ్ టు మన చిన్నోడు బ్లాగ్స్. ఈరోజు మనం ఏంటంటే గ్రోసరీస్కి వెళ్తున్నాము మన నియర్ బై లిడిల్ స్టోర్లో. సో వీళ్ళు వచ్చేసి నా రూమ్మేట్స్ జగదీష్ అండ్ ప్రదీప్. అది మా ట్రాలీ. ఆ గ్రోసరీస్ అన్నీ దాంట్లో వేసుకొని తీసుకురావాల్సి వస్తుంది. లేదంటే ఇక్కడ లండన్లో ఎట్లా అంటే మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. చేతిలో అన్నీ గుంజుకుని వెళ్ళిపోతారు. సో ఈరోజు లండన్లో మనం ఏంటంటే కంపేర్ టు ఇండియా మన లండన్లో ప్రైజెస్ ఎంత ఉంటాయో అని చెప్పేసి చూద్దాం. ప్రదీప్, ఎట్లా ఉంది ఈరోజు క్లైమేట్? సో గైస్, ఈయన ప్రదీప్, ఈయన వచ్చేసి జగదీష్. వీళ్ళు కూడా మన ఏపీ వాళ్ళే, విజయవాడ. ఈయన వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట, డైహార్ట్ ఫ్యాన్. ఏ రిలీజ్ ఉన్నా సరే పరిగెడుతూ ఉంటాడు, అల్లు అర్జున్ సినిమాలు ఏమున్నా సరే. అండ్ ప్రదీప్ వచ్చేసి మా అందరికీ సీనియర్ అనమాట. ఏమన్నా ఉన్నా సరే మాకు ప్రదీపే మొత్తం అన్నీ మనకి ప్రదీపే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి, ఎక్కడెక్కడ ఎంతంత ఖర్చు పెట్టాలి, ఎవరెవరు ఎంతంత తీయాలి అన్నీ మా ప్రదీప్ అన్నయ్య మాకు చెప్పేది. యూకేలో డబ్బులు సేవ్ చేయాలంటే స్కాములు చేయాలి, తప్పదు. సో అట్లా అనమాట. ఇది వచ్చేసి మన లిడిల్ స్టోర్ అనమాట. మనం వచ్చేసాం లిడిల్కి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది, ఫుల్ బందోబస్తు ఉంటుంది మొత్తం. ఆటోమేటిక్ డోర్స్. ఇక్కడేమో సెక్యూరిటీ ఉంటాడు, ఈరోజు సెక్యూరిటీ లేడు. మన వాళ్ళు వెళ్ళి అవి పెట్టేసి వస్తారనమాట. ట్రాలీ పెట్టేసి రాబో. సో సెక్యూరిటీ చెప్తున్నాడు అనమాట, అది అక్కడ పెట్టేసేయమని చెప్పేసి ట్రాలీ జగదీష్ని. సో మనం ఎంటర్ అయిపోతాం లోపలికి. ఇది వచ్చేసి బేకరీ ఐటమ్స్. ఆఫ్టర్ 7 o'clock ఇక్కడ ఏంటి అంటే 20% ఆఫ్ ఉంటుంది మన బేకరీ ఐటమ్స్ మీద. సో ఈ బేకరీ ఐటమ్స్ మనం ఏదైనా సరే కొనుక్కుంటే ప్రతి దాని మీద 20% ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్స్, యాపిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి కీరా అంటారు. ఈ కీరా వచ్చేసి 1.09 pounds, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక కీరా 180 rupees అనమాట. సో ఇక్కడ మా జగదీష్ చూడండి, ఫ్రూట్స్ ఏం తీసుకున్నాం అని చెప్పేసి చూస్తున్నాడు. దాన్ని ఏమంటారు జగదీష్? ఏదో ఉంది తెలిసి చూసా. అదిగోండి మా ప్రదీప్ వస్తున్నాడు. సిగ్గు ఎక్కువ మా ప్రదీప్కి. సో మేము క్యాప్సికమ్ తీసుకుంటున్నాం ఈరోజు. ఈ క్యాప్సికమ్ వచ్చేసి 1.69 pence. 1.69 pence అంటే ఎంత ప్రదీప్ ఇండియన్ రూపీస్లో? టమాటా 120 రూపాయలు, మన ఊర్లో 20 రూపాయలు. ఎందుకు బ్రో యూకే? బ్రో మా కష్టాలు అలా ఉన్నాయన్నమాట, యూకే కష్టాలు. ఇక్కడికి కొత్తిమీరకు వస్తే ఇది 55 pence. 55 pence అంటే ఈ చిన్న కట్ట మనకు వచ్చేసి దగ్గర 80 rupees పడుతుంది ఇండియన్ రూపీస్లో. అదే మనం ఇండియాలో 20 రూపాయలు పెడితే పెద్ద కట్ట ఇస్తాడనమాట. చూడండి మా జగదీష్ ఏం చేస్తున్నాడో చూడండి. యూకేలో స్కామ్స్ అంటే ఎలా ఉంటాయో అని చెప్పేసి మా వాళ్ళు నేర్పిస్తారు మీకు. కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి క్యారెట్ నాకు ఫ్రీ వస్తుంది, నాకు లిడిల్ ప్లస్ ఉంది. సో క్యారెట్లు వస్తే మాకు లిడిల్ ప్లస్ ఉంది కాబట్టి మాకు ఫ్రీ వస్తాయి అన్నమాట క్యారెట్స్. సో దాని గురించి మా వాళ్ళు క్యారెట్లు తీసుకుంటున్నారు. ఈ క్యారెట్ వచ్చేసి మనకి 1 kg 69 pence, అంటే 90 రూపాయలు కిలో ఉంది. పర్లేదులేమో కొంచెం అటు ఇటుగా. అంటే మా ప్రదీప్కి లిడిల్ ప్లస్ లేదనమాట. ఆయన ఇప్పుడు ఆ లిడిల్ ప్లస్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఈ లిడిల్ ప్లస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మాకు స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బేకరీ ఐటమ్స్ మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో మా వాళ్ళు తెలివితేటలు ఇలా ఉంటాయి, ఏది ఫ్రీ వస్తుంది అని చెప్పేసి చూస్తారు. ఫస్ట్ మెయిన్లీ మా సీనియర్ ప్రదీప్ ఎక్కడ ఏం చౌకొస్తాయో అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటాడు. చూడండి గాయస్, కాలీఫ్లవర్ వచ్చేసి కేజీ 1 kg 89 pence ఉంది, అంటే మన ఇండియన్ రూపీస్లో 100 rupees ఒక కాలీఫ్లవర్. దిస్ ఈస్ నాట్ ఇండియా బ్రో, యూకే. ఏది మనకి చౌకగా రావు.
బట్ దిస్ ఇస్ మినీ ఇండియా. మేము ఉండేది ఎట్లా అంటే మొత్తం ఇండియన్స్ ఉంటారు. మేము ఉండేది ఈస్ట్ హ్యామ్లో. సో ఇది మినీ ఇండియా లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లిడిల్ ప్లస్ అని, ఈ లిడిల్ స్టోర్ ఏంటంటే మనకి ఇండియాలో డిమార్ట్ ఎట్లా ఉంటుందో ఇక్కడ లిడిల్ అనేది అట్లా ఉంటుంది. ప్రతిదీ మనకి డిస్కౌంట్స్ వస్తాయి, తక్కువ ప్రైజెస్ ఉంటాయి, ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. షూస్ దగ్గర నుంచి జీన్స్ వరకు అన్నీ కలిపి. ఈరోజు మనం వెళ్ళి కర్డ్ తీసుకుందాం. ఇక్కడ కర్డ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, ఫ్లేవర్స్ అని చెప్పేసి వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఇంకా ఫ్లేవర్స్ అనేవి చూపిస్తాను. సో ఇది వచ్చేసి లెమన్ యోగట్, లైమ్ అని, స్ట్రాబెరీ అని. ఇది అందరు ఇండియన్, ఇది ఒకటే మన ఇండియన్ టేస్ట్ వస్తుందంట. అండ్ చాలా ఉంటాయి ఫ్లేవర్స్ అనేవి, పీచ్ అని చెప్పేసి, ఇవన్నీ డార్క్ మిల్క్ చాక్లెట్ అని, గ్రీక్ యోగట్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి లండన్లో పప్పు చెక్క ఇలా ఉంటుంది అనమాట. మన ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. పీనట్ బార్ అంటారు దీన్ని. ఇది మా సీనియర్ చూపించారు మాకు. ఇలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇవి పచ్చళ్ళు అంటారు దీన్ని. ఇట్లా గ్లాస్ బౌల్స్లో పచ్చళ్ళు ఇట్లా పెట్టేసి ఇస్తారు మనకి. మన ఇండియాలో సపరేట్గా ఉంటుంది, ఇక్కడ సపరేట్గా ఉంటుంది అనమాట. ఎన్హెచ్ఎస్ అంటే ఇక్కడ హాస్పిటల్ది, ఎన్హెచ్ఎస్ అంటారు దాన్ని. మన ఇండియన్స్ అవి కనుక తింటే ఇంకా డైరెక్ట్ హాస్పిటల్లో పడుకోవటం వెళ్ళి. మన బెటర్ ఏంటంటే మన ఇండియా నుంచి పార్సెల్స్ వేసుకొని ఇక్కడ తినటం బెస్ట్. బ్రో జగదీష్, అది కుక్కలు తినేది బ్రో, నీకెందుకు చెప్పు? పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్ తింటావా ఏంటి చెప్పు? మా జగదీష్కి కుక్కలు తినేది ఆ మనుషులు తినేది తేడా తెలియట్లేదు పాపం. సో ఇక్కడ నేను చెప్పాను కదా అన్నీ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ లిక్కర్ కూడా లీగల్ అనమాట, ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. కాకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మినిమం 21 years ప్లస్ వాళ్ళకే ఇక్కడ ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ చికెన్ అనేది ప్రతిదీ ఫ్రోజన్నే ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఒక కోడిని తీసుకుని మనం కట్ చేయించుకున్నాం. ఇక్కడ ఎట్లా అంటే ప్రతిదీ ఫ్రోజన్ ఐటమ్సే, నువ్వేం తీసుకోవాలన్నా ఫ్రోజన్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీలోకి మేము వాడుకుంటానికి ఇది తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ కుకింగ్ అంటే ఏంటో రాదు మా ఇండియాలో, ఇక్కడికి వచ్చి చెఫ్ అయిపోతాను. ఆయన మా ప్రదీప్ షెఫ్, చాలా బాగా కుకింగ్ చేస్తాడు. నాకు అసలు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా రాదు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో వండితే మంచిగా తింటాడు అంతే, చేసి తినడానికి ఒకళ్ళు ఉండాలి కదా, అది నేను. సో ఇక్కడ ఇవి మనము కౌంటర్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి కొన్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. మనం ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు అవన్నీ లాక్కొని తింటూ ఉంటారు. ఇప్పుడు మన లిడిల్లో బిల్లింగ్ ఎలా అనో చూపిద్దాం. ఇక్కడ మనమే బిల్లింగ్స్ చేసుకోవాలి. ఈ బిల్లింగ్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ తీసుకుని ఇక్కడ అనేది స్కాన్ చేసుకోవాలన్నమాట. సో మన ప్రదీప్ ఇప్పుడు బిల్లింగ్ చేస్తాడు, చూడండి ఎలా చేయాలా అనేది. అలా బిల్లింగ్స్ చేసుకుంటూ ఉండాలి. సో మా బిల్లింగ్ అయిపోయింది. టోటల్ వచ్చేసి £4.32 పడింది. ఇట్లా ఇవన్నీ తీసి మేము దాంట్లో అలా లోడ్ చేసుకుంటాం. సో ఇట్లా అన్నమాట, అలా లాక్కుని అవుతుంది. ఈజీగా క్యారీ చేసుకుంటా ఇట్లా ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ మన ఇండియన్ స్టోర్కి వెళ్దాం. శక్తి అంటారు. అక్కడ ఏంటి అంటే మనకి రైస్ బ్యాగ్స్ అన్నీ మనం అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి బిల్ తీసుకో. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి ఇక్కడ లండన్లో. ఇది మినీ ఇండియా. ఈస్ట్ హ్యామ్ అంటే మినీ ఇండియా లాగా ఉంటుంది. అక్కడ కనిపించేది టెంపుల్. సో ఇది వచ్చేసి మన ఈస్ట్ హ్యామ్ స్ట్రీట్. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అన్నమాట. రైల్వే స్టేషన్లో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడే కనెక్టింగ్ అనేది ఉంటుంది. సో అది వచ్చేసి టెంపుల్, మీకు కనిపిస్తుంది చూడండి, ఇది టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఈస్ట్ హ్యామ్ టెంపుల్. దీంట్లో అన్ని దేవుళ్ళు ఉంటారు, లైక్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివయ్య, అయ్యప్ప స్వామి, ప్రతి వినాయకుడు అందరూ ఉంటారనమాట. ఒకళ్ళు ఒక దేవుళ్ళు ఉన్నారు, ఒక దేవుడు లేడు అనుకోకుండా అందరూ ఉంటారు. సో ఇట్లా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలంటే మనం ఈ బటన్స్ అనేవి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు కనిపిస్తుంది కదా, అదే శక్తి అంటారు. మన ప్రైవేట్ ఇండియన్ స్టోర్ అనేది అదే శక్తి. ఇలా రోడ్డు క్రాస్ చేయాలి.
మనం ఇవన్నీ చెక్ చేసుకొని, ఇది శక్తి ఇండియన్ స్టోర్ అనేది ఇది. సో దీంట్లో మన ఇండియాకి సంబంధించిన ప్రతి ఐటమ్ అనేది దీంట్లో దొరుకుతుంది. ఒక ఆరెంజ్ వచ్చి 3 pounds ఈచ్ అని ఉంది. 3 pounds అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర ఒక 450 రూపీస్. 450 రూపీస్ ఉంది మన కౌంట్కి. సో ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ స్టోర్ అనమాట. ఇక్కడ రైస్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మనం తీసుకునేది గరం మసాలా, ఇది మనం తీసుకునేది ఇది కాదా, ఇదంతా 15 pounds బ్రో. మనం అంత రిచ్ కాదు. అన్నలక్ష్మి ఆంధ్ర, ఇవన్నీ చూసారా, ఆంధ్ర సోనా మసూరి రైస్ అని ఉంటుంది. సో ఇది తీసుకోవాలి మనం. ఈ ఒక్క రైసే బాగుంటాయి మనకి. గరం మసాలా ఒకటి, చికెన్ ఎవరెస్ట్. ఇక్కడ కాదులే, నేను ఇక్కడ ఏదో మసాలాలను చూపించాను. సో ఇక్కడ వచ్చేసి ఎంటీఆర్ మసాలాలు అన్నీ ఉంటాయన్నమాట. ఎంటీఆర్ నుంచి ఎవరెస్ట్, ఆచి, చాలా మసాలాలు ఉంటాయన్నమాట. వెరైటీ బ్రాండ్స్ అనేవి ఉంటాయి, ఆల్ మిక్స్ బ్రాండ్స్. ఎవరెస్ట్ ఎక్కడ ఉందో చూడు. సో ఇక్కడ ఉన్నాయన్నమాట ఎవరెస్ట్ అనేవి. ఎవరెస్ట్లో ఇది గరం మసాలా మనం వాడేది. గరం మసాలాను తీసుకుంది. చూడండి, మా సీనియర్ బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాడు. గరం మసాలా మన మసాలా అయిపోతాం. ఇంకేం మసాలా అడిగారు? గరం ఇది ఒక్కటి వచ్చేసి మనకి గరం మసాలా. మన లిస్ట్ అవుతుంది. పావు బాజీ ఉంది. గరం మసాలా ఎంత ఉందో చూడు. జీరా పౌడర్ గరం మసాలా 1 pound ఉంది. అంటే ఎంత బ్రో? 1 pound 49 అంటే 170. ఆ ఒక్క డబ్బా 170 పడింది మాకు. మన ఇండియాలో 3-4 వస్తాయి. ఇట్స్ నాట్ ఇండియా గురి. హౌ మెనీ టైమ్స్? ఇది వచ్చేసి పప్పు. నేను లాస్ట్ టైం ఏం చేసామంటే కందిపప్పు వేయాల్సింది, పచ్చెనపప్పు వేసి మేము పప్పు చేసుకున్నాం అనమాట. మాకు అది తెలియదు. ఇప్పుడు వచ్చేసి పచ్చెనపప్పు కందిపప్పు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసుకుని మరీ తీసుకున్నాం ఈరోజు. ఇక్కడ పోమగ్రానైట్స్ చూసారా ఎంత ఉన్నాయి, ఒక్కొక్కటి మా చెయ్యి అంత ఉన్నాయి. ఈచ్ పోమగ్రానైట్ వచ్చేసి 2.79 ఉంది. అంటే ఇండియన్ రూపీస్లో 250 రూపీస్ ఒక పోమగ్రానైట్. అండ్ గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి నా చెయ్యి అంత ఉంటాయి. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి మనం వాటర్ తాగడానికి. ఆ కొబ్బరికాయలు, పల్లీలు ఏమో ఇంత ఉంటాయి, పెద్దగా ఉంటాయి పల్లీలు. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ గ్రీన్ లైట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ నడుచుకుంటుంటారు. అది వచ్చే వరకు మనం వెయిట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా గ్రీన్ లైట్ రాగానే మనం ఇవన్నీ క్రాస్ చేసుకుంటాం వెళ్ళాలనుకుంటాం. ఇట్లా టైమర్ పడుతుంది మనకి. ఈ టైమర్లోపు మనం వెంటనే క్రాస్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఈస్ట్ హ్యామ్ స్ట్రీట్. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మంది. ప్రదీప్ని, జగదీష్ని ఫ్రూట్స్ ఇంకా మిల్క్ తీసుకురామని ఐస్లాండ్ పంపించాము. నేను దీన్ని పట్టుకుని లాక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది రూమ్కి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేద్దాం ఈ రోజుకి. So please like, share and subscribe to Mana Chinnadu Vlogs. Signing off.